లవ్లీ లేడీస్, వెల్కమ్ టు మస్త్ మజా. వాళ్ళు మస్త్ మజాలో మనం ఈరోజు వరంగల్లోని టీచర్స్ కాలనీకి వచ్చేసాము. ఈ టీచర్స్ కాలనీలో మహిళలు మన షోలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. మరి ఇంకెందుకు ఆలస్యం, షోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ ఎంటర్ ఇంటూ ఆ షో. హలో లేడీస్, హాయ్. ఈ రోజు మస్త్ మజా షోలో మహిళలు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ ఇంట్రొడక్షన్ తీసుకుందాం. మీ పేరు? వసంతి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ ఎక్కువ ఇంట్లోనే టీవీ చూడడం. మీ పేరు? హలో, నా పేరు రుద్రమాదేవి అండి. నేను శారీస్ బిజినెస్ ఉన్నది. నా శారీస్ అంటే హ్యాపీ అండి, అన్ని శారీస్ అమ్ముతాను. మీ పేరండి? హలో, నా పేరు కేతకి. మీ హాబీస్? నా హ్యాబీస్ వచ్చేసి పాటలు వినటం అండ్ హౌస్ వైఫ్ నేను. మీ పేరు? నా పేరు భారతి. మీ హాబీస్? వంటలు చేయడం ఇష్టం ఎక్కువ. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుజాత అండి. సుజాత గారు, మీ హాబీస్? వంట చేయడం హ్యాపీ. మీ పేరు? మా పేరు కూడా సంధ్య అండి. సంధ్య గారు, మీ హాబీస్? కుకింగ్. గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న. హాబీస్? పికిల్స్ బిజినెస్ ఉంది, అదే రన్ చేస్తున్నా. మీ పేరు? సరళ. మీ పేరు? నా పేరు కీర్తి. కీర్తి గారు, మీ హాబీస్? నా హాబీస్ డాన్స్ చేయడం, పాటలు వింటూ ఉంటాం. మీ పేరు? నా పేరు మాలతి. మీ హాబీ? పాటలు వినటం. మీ పేరు? స్వాతి. స్వాతి గారు, మీ హాబీస్? గార్డెనింగ్. గార్డెనింగ్. మీ పేరు? నా పేరు రమ్య. రమ్య గారు, మీ హాబీ? నా హాబీస్ రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్, డాన్స్. మీ పేరు? నా పేరు పుష్ప. పుష్ప గారు, మీ హాబీస్ అండి? హాబీస్ ఇంట్లోనే వంట చేస్తాను. మీ పేరు? తనుజ. హాబీస్? లిజనింగ్ మ్యూజిక్. మీ పేరు? అనిత. అనిత గారు, కుకింగ్. కుకింగ్. మీ పేరు? శ్రావణి. మ్యూజిక్ వింటూ డాన్స్ చేయడం. మీ పేరు? కవిత. కవిత గారు, మీ హాబీస్ అండి? కుకింగ్. నా పేరు సునీత. నాది బిజినెస్. నాకు హాబీస్ వచ్చేసి గేమ్స్ పార్టిసిపేట్ చేయడం. హాయ్ అండి, నా పేరు శ్రీమతి. నేను వంటలు చేస్తాను, పిండి వంటలు చాలా ఇష్టం నాకు. నా పేరు ఉషా. మనమలు మనవరాలు డ్యాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం, అది చూడడం నా హ్యాబిట్. హలో, నా పేరు ఉమా గారండి. నాకు భజనలు చేయడం బాగా ఇష్టం, వాకింగ్ చేయడం ఇష్టం, కుకింగ్ చేయడం ఇష్టం. వెరీ గుడ్ జాబ్. నా పేరు మనోహర అండి, రిటైర్డ్ టీచర్. నేను మార్నింగ్ వాకింగ్ చేస్తా, పేపర్ చదవడం, ఈవినింగ్ అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టుకోవడం మాకు అలవాటు. హాయ్ అండి, నేను అరుణ. నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం, కోలటం ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇష్టం. నా పేరు సుప్రజ. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. డాన్స్ చేయడం, సాంగ్స్ వినడం, గేమ్స్ ఆడడం, ట్రావెలింగ్ అలాంటి ఇష్టం. నా పేరు వనజ అండి. డాన్స్ చేస్తాను, ఫోక్ సాంగ్స్ వింటాను, ఫోక్ డాన్స్ చేస్తాను. హాయ్, మీ పేరు? పూజిత. కోడింగ్, డాన్సింగ్, లిజనింగ్ టు సాంగ్స్, ట్రావెలింగ్. థ్యాంక్ యూ. మీ పేరు? హాయ్ అండి, ఐఎమ్ అనుషారెడ్డి. ఐఎమ్ బ్యూటిషియన్. హాయ్ అండి, నా పేరు సంధ్య. నాకు కోళ్ళల్లో అట్లా డాన్స్ చేయడం ఇష్టం. నా పేరు అనిత. శారీ బిజినెస్ చేస్తాను, టైలరింగ్ చేస్తాను, గార్డెనింగ్ అంటే ఇష్టం. నా పేరు మోహన. సో ఇదే ఎనర్జీ షో మొత్తం ఉంచుతారనే మాట నాకు ముందే ఇచ్చిర్రు. సో ఇక షోలోకి వెళ్ళిపోదాం, రచ్చ రచ్చ చేసేద్దాం. వెళ్ళిపోయే ముందు మనం అందరం గట్టిగా ఒకసారి మస్త్ మజా. వెల్కమ్ టు మస్త్ మజా. సో వాళ్ళు మస్త్ మజాలో ఇప్పుడు మనం గ్లాస్ పెట్టు బాల్ పట్టు రౌండ్ లోకి వచ్చేసినాము. సో మీరు అందరు రెడీయా? సో ఇది ఏంటంటే గ్లాస్ పెట్టు బాల్ పట్టు రౌండ్. మీకు 1 minute డ్యూరేషన్ ఇస్తానండి. సో 1 minute డ్యూరేషన్లో మీరు ఏం చేయాలంటే ఒక గ్లాస్ ఇట్లా తీసుకోవాలి అండ్ గ్లాస్ మీద ఇట్లా బాల్ పెట్టి ఇట్లా పైకి ఎగరేసి ఇట్లా పట్టుకోవాలి. ఓకేనా? సో ఇట్లా పట్టుకున్న బాల్ ఇక్కడ పెట్టేసి ఇంకో గ్లాస్ తీసుకొని ఇంకోటి పెట్టాలి. ఇట్లా మీరు ఎన్నైతే గ్లాసులలో బాల్ నింపుతారో అన్ని పాయింట్స్ నేను మీకు ఇస్తాను. ఓకేనా? సో 1 minute డ్యూరేషన్ ఉంటుంది. ఎక్కువ గ్లాసులలో బాల్స్ ఎవరు నింపుతారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు రౌండ్కి విన్నర్స్. ఓకే రైట్. పట్టడం బాగా అలవాటుగా మీకు. సో అదే ఎనర్జీతోని మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. సో ఫస్ట్ ఈ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి అరుణ గారు మీరే కదా. 3, 2, 1 స్టార్ట్. Very nice. 1 ball, 2 balls, 3 balls, 4
అరే రే 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 1 ball. 2 balls. Five balls, 30 seconds ఇంకా. Come on. Nice. Very nice. అట్లనే ఫాస్ట్గా 15 చేయాలి మీరు. 10 more seconds. Come on. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. మీరేమో చేసిరు మ్యాజిక్ ఇడ చేసారు కదా ఇట్లేమో అన్నారు అలా అచ్చా ఇంట్లో అయితే ఏదే కదా మ్యాజిక్. ఇవి కరెక్ట్గా ఉన్నాయి అయితే లేక పెడదామా? రైట్ 1 2 3 4 5 6 7 8 9 10. 10 పాయింట్లు భారతి గారికి. నెక్స్ట్ సుజాత గారు. 3, 2, 1 స్టార్ట్. సిరప్ చేస్తలేదు సుజాత గారు. 1 2. అరే ఏమన్నా అబ్బా. Very nice. Come on. 30 more seconds. Fifteen more seconds. Come on. 10 more seconds. 5 more seconds. 4, 3, 2, 1. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. Yes. అరుణ గారు అండ్ సుజాత గారు టైలో ఉన్నారు 13 పాయింట్స్. అండ్ ఆ తర్వాత సరళ గారు 3, 2, 1 స్టార్ట్. కమన్ yes. అరే కమన్. అరే అయ్యో. కమన్ 1 ball. మీరు బ్యాట్ బాల్ ఆడుతున్నారండి. వెరీ నైస్. లవ్లీ. 20 more seconds. Come on, 10 more seconds. Time up. Well tried. అయితే సర్ల గారు మీరు బాగా ఆడుతున్నారు కానీ ఏం చేస్తున్నారు అంటే మధ్యలో క్రికెట్ గుర్తొస్తుంది మీకు. 1 2 3 4 5 6 7 8. కంగ్రాచులేషన్స్. అయితే సర్ల గారు 8 పాయింట్స్ తర్వాత వసంతి గారు 3, 2, 1 స్టార్ట్. వెరీ
1 ball. Two balls. Three balls. Twenty more seconds. Five more seconds. 3, 2, 1. Time up. 1 2 3 4 5 6 8. Congrats. అయ్యో ఆవిడ అంత హైట్ ఉంది, ఆ మాత్రం ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇవ్వరా? మీరు మంచిగా ఉన్నారు. నేను ఇద్దామన్నా వీళ్ళు అంగీకరించట్లేదు కాబట్టి ఏమనుకోకండి. 7 పాయింట్స్ మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ శ్రావణి గారు రావాలి. త్రీ 2 1 స్టార్ట్. కమ్ ఆన్. Two balls, come on. Come on, 30 more seconds. Keep going. Lovely, come on, come on, come on. Ten more seconds, come on. Three, 2, 1. Time up. Recover the matlane. Right, so 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. చూస్తారా లేదా అనుకున్నా. చాలా స్మార్ట్ అయితే మీరు చూస్తారు. సో ఓవరాల్గా 14 పాయింట్స్. సో ఆ తర్వాత రుద్ర. సో రుద్ర గారు రెడీ అండి? 3 2 1 స్టార్ట్. Thirty more seconds, come on. Fifteen more seconds. On 5, 4, 3, 2, 1. Time up, time up, time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో రుద్ర గారికి 12 పాయింట్స్. ఆ తర్వాత తనుజ గారు 3 2 1 స్టార్ట్. కమ్ ఆన్.
30 more seconds. Twenty more. Come on. 5, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 13. అది పడిపోయింది కదా, పక్కన పడ్డది కదా, పడిపోయినట్టే కదా. అలా మీరు అంగీకరిస్తున్నారా? సో దీని మీద ఆధారపడి ఉంది గేమ్. అంటే ఇది పెడుతూ పడినా పెట్టకుండా పడినా పడిపోయినట్టే. సో అది దీన్ని నేను ఏం చేయలేను, అంటే పాయింట్ ఇవ్వలేను కాబట్టి. సో ఓవరాల్గా మీకు 13 పాయింట్స్. ఓకే, సో 13 పాయింట్స్ తనుజ గారు. అండ్ ఆ తర్వాత శ్రీమతి గారు మీకు అర్థమవుతుంది కదా గేమ్ అయితే? ఆడేద్దాం అయితే. 3, 2, 1 స్టార్ట్. అరే 1 ball. And 30 more seconds. Ten more seconds, come on. 5, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11. సో శ్రీమతి గారు 11 పాయింట్లు. రైట్, నెక్స్ట్ సంధ్య గారు ఇక్కడ రండి. 3, 2, 1 స్టార్ట్. ఒకటే చేయి. Come on, 30 more seconds. Twenty more seconds. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 13. సో ఫెంటాస్టిక్. సో సంజయ్ గారు కూడా ఓవరాల్గా 13 పాయింట్స్. అంటే ఈ గేమ్లో ఆల్మోస్ట్ 1, 2, 3, 4 నలుగురు 13 పాయింట్లు సంపాదించారు. అరుణ గారు, సుజాత గారు, తనుజ గారు అండ్ సంధ్య గారు. నలుగురికి టై అయింది.
ఒక్కరైనా ఒక్కటి ఎక్కువ వేసి ఉంటే 14 పాయింట్లు వచ్చేది. వాళ్ళు శ్రావణి గారితో పోటీ ఉండేవారు, అంటే ఆవిడ మాత్రమే 14 పాయింట్లు సాధించింది కాబట్టి సో ఈ రౌండ్కి ఆవిడనే విజేతగా అంగీకరిద్దాం. మస్త్ మజాలో మనము ఇప్పుడు గ్లాస్ పెట్టు బాల్ పట్టు రౌండ్లో శ్రావణి గారు గెలిచారు కాబట్టి ఆవిడకి కంగ్రాచులేషన్స్. సో చూసినాం కదా, ఆవిడ ఆటలో మొదటి స్థానంలో ఉంది గేమ్లో. మీరు కూడా ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేసిర్రా? అందరూ చేసిరు కదా. సో ఇదన్నమాట ఈ రౌండ్. మనం అందరం గట్టిగా ఒకసారి మస్త్ మజా. గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయబోతున్నారు మన అందమైన భామలు. సో లెట్స్ వెల్కమ్ వెల్కమ్ టు మస్త్ మజా. సో వాళ్ళ మస్త్ మజాలో మనం ఇప్పుడు వచ్చేసినాం B2B రౌండ్, బాల్ టు బాస్కెట్. సో నేను 1 minute డ్యూరేషన్ ఇస్తాను. నేను మీకు 1 minute డ్యూరేషన్లా ఏం చేయాలంటే ఇట్లా 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 వేసుకున్న స్టెప్స్ ఇటుకు వచ్చేసేయాలి. ఓకే, బాల్ ఒకటి ఇట్లా తీసుకోవాలి, టైమర్ స్టార్ట్ అవుతుంది, ఇట్లా చూడాలి. 1 2 3 అట్లా ఎన్ని బాల్స్ అయితే అని వేస్తారో ఆ బుట్టిలా 1 minute అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఓకేనా? కేతగి గారు రెడీ అండి మీరు? రైట్, టైమర్ స్టార్ట్ చేసేద్దాం. 3 2 1 start. Very nice. ప్రశాంతంగా పర్లేదు, బాల్ పడాలి. Time up. 1 2 and 3 balls. కేతకి గారు 3 points సంపాదించారండి ఈ రౌండ్ లో. అండ్ ఆవిడ తర్వాత స్వాతి గారు రండి మేడం. 3 2 1 స్టార్ట్. వెరీ నైస్, ఆల్మోస్ట్ పడిపోతున్నాను. లవ్లీ. వెరీ గుడ్, సింగ్ అమేజింగ్. 30 more seconds. లవ్లీ, అమేజింగ్. 20 more seconds. Come on, 15 more seconds. Yes, తీసుకోవచ్చు, మళ్ళీ మీరు బాల్ తీసుకొని వేసుకోవచ్చు, మీకు టైం ఉంది. Come on, 10 more seconds. 5 4 3 2 1 టైమ్ అప్. 1 2 4 6 8 పాయింట్లు. స్వాతి గారు కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ అరుణ గారు, మీరు పొజిషన్స్కి వెళ్ళిపోవచ్చు. 3 2 1 స్టార్ట్. వెరీ నైస్. మరి జస్ట్ మిస్. అరే అరే అరే, జస్ట్ పక్కన పోయింది అంతే. అరే అరే అరే, ఓహో 30 more seconds. ప్రశాంతంగా పడ్డా చూడండి. అరే come on, 1 ball, come on. 20%. Yeah, just miss. Oh my god. 15 more seconds. Oh, 2 balls, come on. Go. Arre, just miss. Lovely. 5 more seconds. 3 2 1 టైమ్ అప్. 1 2 and 3. కంగ్రాట్స్. సో అరుణ గారు 3 పాయింట్స్ సాధించిన తర్వాత
నెక్స్ట్ సరళ గారు. వాళ్ళ సో మీకు టైం స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. కమాన్. పక్కన నుంచి పోతున్నాయి. 1 బాల్ కమాన్. 2 పడిపోయేది. ఆహా అరే 34 సెకండ్స్. కావాలి లావలీ. ఇంకోటి అర్రే 24 సెకండ్స్. 3 బాల్స్ కమాన్. అమేజింగ్ కమాన్ అండి. లావలీ 4 బాల్స్. ఇంకోటి కమాన్ తీసుకోండి. బాల్ తీసుకోండి. లావలీ 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 ఏండి. అర్రే జస్ట్ మిస్. కమాన్. టైమ్ అప్. సరళ గారు పాడినారు. చూద్దాం ఎన్ని వేసినారో. 1 2 3 4 5 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సో వాళ్ళ సరళ గారు 5 పాయింట్లు సంపాదించిన తర్వాత నెక్స్ట్ సంధ్య గారు నేను ఆడతా, నేను కూడా ప్రూవ్ చేసుకుంటా అని అంటున్నారు. సో సంధ్య గారు రెడీ అండి? 3, 2, 1 స్టార్ట్. లావలీ 2 balls, fantastic. 3 balls, lovely and come on. Just miss. 30 more seconds, come on. Lovely, balls and balls three. Arre, Emana, come on. 20 more seconds, amazing. Arre, Arre. 10 more seconds. Papa. Arre. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9, 10. కంగ్రాచులేషన్స్. వెరీ వెల్. సో సంధ్య గారు 10 పాయింట్లు సంపాదించారు. నేను ఆవిడకన్నా ఎక్కువ బాల్స్ వేస్తా అని రుద్రమ్మదేవి గారు వస్తున్నారు. రుద్రమ్మదేవి గారు 3, 2, 1 స్టార్ట్. lovely. 2 balls, come on Adi. 3 balls, lovely. Yes. 4, amazing. 5. 30 more seconds. 20 more seconds. ఇంకా 10 సెకండ్లు ఉన్నాయి. ఉన్నాయి. అయిపోతుంది. 5 ఉన్నాయి. 4 3, 2 కమన్ 1. టైమ్ అప్. ఫెంటాస్టిక్. 1 2 3 4 5 6, 7. కంగ్రాచులేషన్స్. రుద్రమ్మదేవి గారు 5 పాయింట్లు సంపాదించారు. అండ్ ఆ తర్వాత శ్రీమతి గారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. One ball, come on. 2, 3, hat-trick. 20 more seconds. Just miss. 10 more seconds. Come on. 3, 2, 1 టైమ్ అప్. 1
2 3 4. కంగ్రాచులేషన్స్. మనోహర గారు వచ్చేసారు. నెక్స్ట్ వెల్కమ్ హర్. 3 2 1 స్టార్ట్. కొంచెం బలం పెట్టండి అంతే పడిపోతుంది. అది లవ్లీ అమేజింగ్ మనోహర గారు. 30 more seconds. అరే 20 more seconds. అరే పడి లేచింది అది. 15 more seconds. 5 more seconds. అరే 3 2 1 టైమ్ అప్. 1 2 3. కంగ్రాచులేషన్స్. సో వాళ్ళ మనోహర గారు 3 పాయింట్లు సంపాదించారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఆ తర్వాత పూజిత గారు మీరేనా? ఓకే, సో వెళ్ళిపోదామా? 3 2 1 స్టార్ట్. One ball. Amazing. Come on. Two balls. Amazing. Come on. 3 balls. 20 more seconds. Oh, just miss. Come on, 10 more seconds. Oh, 5 more seconds. 3 2 1 టైమ్ అప్. 1 2 3 4. వాళ్ళ పూజిత 4 పాయింట్లు సంపాదించిన తర్వాత లాస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ ది B2B రౌండ్ వాసంతి గారు. ప్లీజ్ వెల్కమ్. 3 2 1 స్టార్ట్. గో ఆన్. కొంచెం బలం పెట్టండి. Oh, just miss. Just miss. Oh, one ball. Just 20 more seconds. Oh, 15. 10 more seconds. 5 4 3 2 1 టైమ్ అప్. 1 ఓవరాల్గా 1. వెల్ ఎనీ హ్యావ్. సో హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. B2B రౌండ్లో ఎన్ని పాయింట్స్ సంపాదించుకున్న తర్వాత అందరూ, కానీ ఎక్కువ పాయింట్స్ సంపాదించింది మాత్రం ఎవరో తెలుసా మీ అందరికీ? తెలుసా? మీరే. కంగ్రాచులేషన్స్. వెరీ వెల్. సో B2B రౌండ్ అందరు చాలా బాగా ఆడినారు. సంధ్య గారికి బాగా కలిసి వచ్చింది ఈ రోజు కాబట్టి. అండ్ ఆట కూడా చాలా బాగా ఆడిరు ఆవిడ. అటు ఇటు పోలే, డైరెక్ట్ అందులోకే పోయినాయి. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, B2B రౌండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని భావిస్తున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, మిగతా రౌండ్లోకి వెళ్ళిపోయే ముందు మనం అందరం ఒకసారి గట్టిగా మాస్ మాజా. మన ఈ అందమైన భామలు అటు కొంతమంది ఇటు కొంతమంది రెడీగా ఉన్నారు కబడ్డీ 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 అని ఆడడానికి. సో లెట్స్ వెల్కమ్ టు కబడ్డీ కబడ్డీ రౌండ్. సో కబడ్డీ కబడ్డీ రౌండ్ లో అనిత ఏంజల్స్, అనుష బ్యూటీస్, లెట్స్ వెల్కమ్ దెమ్. సో మీ అందరికి తెలిసిందే కబడ్డీ అంటే ఆడవాళ్ళు బాగా ఆడతారని అభిప్రాయం ఉంది బయట.
అది తప్పు కాకుండా మీరు మంచిగా ఆడాలి, ఓకేనా? చెప్పండి ఎస్ అని. ఎస్, ఓకే, కమాన్ కెప్టెన్స్, కమ్ ఆన్. మీకేం కావాలి? మీకు బొడుసు, రైట్, వేసేద్దాం. బొడుసు మీరే చెప్పండి, మీరు వెళ్తారా ఫస్ట్? సో వెళ్ళే ముందు ఇది ఓవరాల్గా 10 పాయింట్ల గేమ్. ఎవరైతే తొందరగా 10 పాయింట్లు సాధిస్తారో వాళ్ళే ఈ రౌండ్కి విన్నర్స్. ఒకవేళ ఆవిడ వచ్చి ముట్టుకుందనుకోండి, వాళ్ళ గేమ్లో నుంచి పక్కకి వెళ్ళి కూర్చోవాలి. ఒకవేళ మీరు పాయింట్ సాధిస్తే ఆవిడ మళ్ళీ ముందు వచ్చేయచ్చు గేమ్లోకి, ఓకే? సో మీరు రెడీయా? రైట్, 3, 2, 1 కూత ఆవద్దండి. ఓకే, సో అనిత ఏంజల్స్ ఇక్కడ ఫస్ట్ కూతకెళ్ళి 2 పాయింట్స్ సాధించారు. కంగ్రాచులేషన్స్. 3 పాయింట్స్ అనిత ఏంజల్స్, 3 పాయింట్స్. నెక్స్ట్ వెళ్ళండి. వెరీ నైస్, వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. వెళ్ళండి. ఎవరు వస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ నుంచి? వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎవరండి? నెక్స్ట్ ఎవరు వస్తున్నారో వెళ్ళండి. పట్టుకెళ్ళిపోండి నలుగురిని. వెరీ నైస్, వెరీ నైస్. అనిత ఏంజల్స్ 4 పాయింట్స్. వెళ్ళండి. శ్రీమతి గారు, ఆల్ ద బెస్ట్. గెలిపియాలి మీ టీంని. 10 మందిని వేసుకొచ్చేయండి షోల్డర్ల పైన. వెల్ ట్రై, వెల్ ట్రై. వచ్చేస్తుంది కూడా. కమాన్ అనుష ఏంజల్స్. इज्जत की सवाल. Anusha BTS की 1 point. वो next వచ్చేసండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి
అనుష గ్రూప్ కి 2 పాయింట్స్ అండ్ ఏంజల్స్ కి 4 పాయింట్స్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎవరు వస్తారండి? కబడ్డీ కూత ఆగొద్దు. Well played. So Angels 4 points and Beauties 4 points. Tie అయింది. సో నెక్స్ట్ వెళ్ళండి. రుద్రామాదేవి గారు వస్తారండి. వెళ్ళండి ఇమీడియట్ గా. సో ఏంజల్స్ కి 5 పాయింట్స్ అండ్ బ్యూటీస్ కి 4 పాయింట్స్. నెక్స్ట్ వెళ్ళండి. అంతేనా? గీత దాటిరా? గీత దాటిరు, గీత దాటిరు. గీత దాటిరు. 1 పాయింట్. సో ఫైనల్ 5-5 ఓకేనా? టై అయింది. సో ఇప్పుడు గట్టిగా ఆడాలి. కోట్ అంటే చేంజ్ చేస్తారట. Well played. Come on.
రైట్ వచ్చేసి నెక్స్ట్ వెల్ ప్లేడ్ అనుషా బ్యూటీస్ కి 7 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారండి ఏంజల్స్ నుంచి? సో అనుషా బ్యూటీస్ 8 పాయింట్స్ అండ్ ఏంజల్స్ కి వచ్చేసి 5 పాయింట్స్. ఇవాళ సో చూసాం కదా కబడ్డీ చాలా బాగా ఆడినారు. అనిత ఏంజల్స్, అనుషా బ్యూటీస్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోటాపోటీ కబడ్డీ గ్రౌండ్ చాలా బాగా ఆడిరండి. ఇన్ని రౌండ్లు ఇంత వింతగా జరుగుతుంది అనుకోలేదు. బట్ ఎనీ హౌ ఐ ఎంజాయ్డ్. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేసిరా? ఎస్. సో ఎవరు గెలిచిరా ఎవరు ఓడిపోయారా అది పక్కకు పెడితే గేమ్ మాత్రం అందరు బాగా ఎంజాయ్ చేసారు, రైట్? సో ఓవరాల్గా అందరు ఆడిన తర్వాత అనుష బ్యూటీస్ గెలిచారు కాబట్టి వారికి కంగ్రాచులేషన్స్. సో ఇదండి ఈరోజు మన కబడ్డీ రౌండ్. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని భావిస్తూ మనం అందరం గట్టిగా ఒకసారి మస్త్ మజా. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు మన మస్త్ మజా షో. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన, మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారు కదా. సో ఇదే స్పిరిట్ తోని మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఇంకో షోలో కలుసుకుంటానండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ శైలేష్ సైనింగ్ అవుట్. మనం అందరం గట్టిగా ఒకసారి మస్త్ మజా.